నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు చైనా ఎంత భయంకరమైన వైరస్ని ప్రపంచ దేశాల మీదకు వదిలిందో ఆలోచించుకుంటేనే మనకు నిద్ర పట్టడం లేదు. కరెక్ట్గా 1 month క్రితం నేను చెప్పాను, ఇది కావాలనే ఫార్మసిటికల్ కార్పొరేట్ దిగ్గజాలు చైనా లాంటి దేశాలు క్రియేట్ చేసిన ఒక వైరస్. దీని వైరస్ని ప్రపంచ దేశాల మీదకు వదిలి బాగా ఈ వైరస్ పెచ్చుమీరిపోయి ఎంతోమంది ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత మళ్ళీ దానికి యాంటీడోట్ని చైనా లాంటి దేశాలే కనిపెట్టి ఆ యాంటీడోట్ యొక్క ఖరీదుని ఎక్కువ పెంచేయాలి అన్న ఆలోచనలో చైనా లాంటి దేశాలు ఉన్నాయని చెప్పాను. కానీ అప్పుడు చాలామంది నవ్వుకున్నారు. ఇదేంటి కరోనా వైరస్ వచ్చి మొత్తం జనాలంతా అతలాకుతలం అయిపోతుంటే శ్వేతారెడ్డి ఏంటి ఇలా చెప్తుందని చెప్పేసి. కానీ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. ఇట్లాంటి సిచ్యుయేషన్స్ చాలా జరిగాయి. గతంలో సార్స్ని కూడా చైనాయే క్రియేట్ చేసిందని చెప్పేసి ఈరోజు వాట్సాప్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము, చాలా సోషల్ డయాస్ మీద, ఛానల్స్లో, పేపర్స్లో మనం చూస్తున్నాం. ఈరోజు చైనా అంటేనే దేకుడు పుడుతుంది. చైనా అంటేనే ఒకలాంటి ఫీలింగ్. చైనా పేరెత్తితేనే అవతలోడి దవడ పగలగొట్టేంత కడుపు మంట భారతీయులో ఉంది. చైనా కాదది, చీనా. దాని పేరు ఈరోజు నుంచి చీనాగా మారిపోయింది. చైనా తన ఆర్థిక బలాన్ని పెంచుకోవడానికి, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, తన మార్కెట్ గ్రాఫ్ని పెంచుకోవడానికి ఈరోజు ఇంత చీప్ ట్రిక్ ప్లే చేసిన చీప్ చైనా అంటేనే దిగుడు పుడుతుంది. మరి అలాంటప్పుడు మేడ్ ఇన్ చైనా వస్తువులు మనమెందుకు కొనాలి? మేడ్ ఇన్ చైనా వస్తువులని మనమెందుకు ఉపయోగించుకోవాలి? మేడ్ ఇన్ చైనా వస్తువులను మనమెందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అన్నది నా ప్రశ్న. ఈరోజు చైనా ఎంత ప్రభావితం చేస్తుంది మన భారతదేశాన్ని? మనకు తెలియకుండానే మనం చైనా వస్తువులని 90% మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చైనా అంటే నమ్మశక్యం కాదేమో, కానీ నమ్మాలి, నమ్మి తీరాలి. ఈరోజు మొబైల్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ గూడ్స్ దగ్గర నుంచి, ఈరోజు జ్యువెలరీ దగ్గర నుంచి, ఆడవాళ్ళు తగిలేసుకునే పర్సుల దగ్గర నుంచి, మొబైల్స్కి తగిలించే మొబైల్ కవర్స్ దగ్గర నుంచి అన్నీ మేడ్ ఇన్ చైనా. మనం చూసే టీవీ, ఎల్ఈడి టీవీస్ మేడ్ ఇన్ చైనా. మనం వాడే ఎల్ఈడి బల్బ్స్ మేడ్ ఇన్ చైనా. మనం వాడే మొబైల్ ఫోన్స్ మేడ్ ఇన్ చైనా. మనం వాడే ఇయర్ ఫోన్స్ మేడ్ ఇన్ చైనా. మనం వాడే బ్లూటూత్ స్పీకర్స్ మేడ్ ఇన్ చైనా. మనం వాడే ఇయర్ సెటప్స్ మేడ్ ఇన్ చైనా. మనం వాడే ఈవెన్ మనం వాడే బెడ్షీట్స్ కానీ, మనం వాడే కర్టన్స్ కానీ, మనం వాడే ఫర్నిచర్ కానీ, మనం వాడే సోఫాలు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, మనం వాడే ఆఖరికి వంటింట్లో మిక్సీల దగ్గర నుంచి, గ్రైండర్ల దగ్గర నుంచి, ప్రెషర్ కుక్కర్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం మేడ్ ఇన్ చైనా. ఇక ఆడవాళ్ళ బ్యాగుల దగ్గర నుంచి, కాస్మెటిక్స్ దగ్గర నుంచి, లోషన్స్ దగ్గర నుంచి, క్రీమ్స్ దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి, కాస్మెటిక్స్ దగ్గర నుంచి, ఆడవాళ్ళు వేసుకునే పర్ల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్స్, బీడెడ్ స్టోన్స్, ఇట్లా అన్నీ A to Z, ఫ్యాబ్రిక్, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈరోజు చైనా మన దేశాన్ని శాసిస్తుంది అని చెప్పాలి. ఎలా అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీని, ద ఇంపాక్ట్ ఆఫ్ చైనా అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని ఒక్కసారి చూస్తే ఈరోజు చాలా మటుకు ఇంపోర్ట్ అవుతున్న ఫ్యాబ్రిక్స్, ఆడవాళ్ళు వేసుకునే జీన్స్ టాప్స్ కానివ్వచ్చు, మగవాళ్ళు ధరిస్తున్న జీన్స్ షర్ట్స్ కానివ్వచ్చు, జీన్స్ ప్యాంట్స్ కానివ్వచ్చు, కిడ్స్ వేర్ కానివ్వచ్చు, చిన్న పిల్లలు టాయ్స్, ఎస్పెషలీ ఈరోజు పిల్లలకు వాడుతున్న టాయ్స్, పిల్లలు ఎంతో ముచ్చటగా కొనుక్కుంటున్న టాయ్స్ కానివ్వచ్చు, అవి వీడియో గేమ్స్ కానివ్వచ్చు, ఇతర గేమ్స్ కానివ్వచ్చు, టాయ్స్ అండ్ ఫ్యాబ్రిక్, ఎస్పెషల్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద చాలా వరకు మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఫ్యాబ్రిక్ని, గార్మెంట్స్ని మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన ఫైర్ క్రాకర్స్, దివాళీ వస్తే ఫైర్ క్రాకర్స్, రంగురంగుల క్రాకర్స్, అడ్వాన్స్డ్ క్రాకర్స్ మనం ఈరోజు కలుస్తున్నాం. పొటాషియం క్లోరైడ్ విచ్ వాజ్ బ్యాన్ ఇన్ ఇండియా
4,000 crore రూపీస్ లాభాలను తెచ్చిపెడుతుంది ప్రతి సంవత్సరం ఈ పొటాషియం క్లోరైడ్ చైనాలో. ఆ పొటాషియం క్లోరైడ్ని భారత్లో బ్యాన్ చేసినప్పటికీ ఈ క్రాకర్స్ రూపంలో ఆ పొటాషియం క్లోరైడ్ దిగుమతి అయ్యి మన శ్వాసకోశలో ఆ కెమికల్ నిండి శ్వాసకోశ సంబంధిత రోగాలను మనం ఆల్రెడీ తెచ్చుకుంటున్నాం. అలాగే ద ఇంపాక్ట్ ఆఫ్ చైనా ఆన్ ఎంఎస్ఎంఈ, మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈరోజు మనం చూస్తున్నాం ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని కూడా ఇది శాసిస్తోంది. ఈ చైనా నుంచి చాలా రకాల వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవడం వల్ల మేడ్ ఇన్ ఇండియాని మనం మర్చిపోతున్నాం. మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ని మనం చూడలేకపోతున్నాం. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, నరేంద్ర మోదీ కంటున్న కలలు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఒక బ్రాండ్ని మనం మర్చిపోతున్నాం. ఎక్కడ చూసినా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా. ఎందుకు భారతీయులు అంత మక్కువ చూపిస్తున్నారు మేడ్ ఇన్ చైనా గూడ్స్? కారణం చీప్. ఎన్నో సందర్భాల్లో మనం చూసాం చైనా ఫోన్లు వాడి తమ ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఛార్జింగ్ అయిపోయిన టైంలో ఫోన్లు మాట్లాడి వాళ్ళ మొహాలు పచ్చడి చేసుకున్న వైనాలు మనం చూసాం. ద ఇంపాక్ట్ ఆఫ్ చైనా ఆన్ బైసికల్స్. ఈరోజు సైకిల్ ఇండస్ట్రీ పూణే కానివ్వచ్చు, కోయంబత్తూర్ కానివ్వచ్చు, స్మార్ట్ సిటీ అడ్మినిస్ట్రేషన్ కింద, స్మార్ట్ సిటీ మిషన్ కింద చాలా వరకు బైసికల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం చైనా నుంచి. అదేవిధంగా ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఈజ్ బీయింగ్ బ్యాడ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చైనా. ఎట్లా అంటే ఈరోజు హైడ్రాక్సీక్లోరోక్విన్ కావాలని చెప్పి ట్రంప్ లాంటి వ్యక్తులు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ సాగిలా పడుతున్నాయి. మాకు హైడ్రాక్సీక్లోరైన్ పంపించండి రా బాబు, దాని కాంబినేషన్ డ్రగ్స్ తోటి మేము ఏదో ఒకటి చేసుకుని ఇక్కడ వెళ్ళడం బతికించుకుంటాము. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇస్ ఎ యాంటీ మలేరియల్ డ్రగ్. ఈ డ్రగ్ని ఉపయోగిస్తే కొద్దో గొప్ప జనాలు రియాక్ట్ అవుతున్నారు, కొద్దో గొప్ప రిపోర్ట్స్ నెగిటివ్గా వస్తున్నాయని చెప్పేసి కొన్ని టన్నుల కొద్దీ హైడ్రాక్సీక్లోరోక్విన్ నీడున్న దేశాలకు ఫస్ట్ అయితే మా భారతీయులు మేము కాపాడుకోవాలి, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు అని మోదీ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా మానవతా దృక్పథంతో ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ట్రంప్ అడిగిన వెంటనే పంపించారు. ఒకవేళ ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ని పంపించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని ట్రంప్ బెదిరించినందుకు ఈరోజు మోదీ పంపించలేదండి. మానవతా దృక్పథంతో ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మోదీ లాంటి ఫైర్ బ్రాండ్స్, మోదీ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఎవరికి బెదరరు, ఏ దేశానికి బెదరరు. బెదిరించి తీసుకోవడానికి, ఇదేం బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడడానికి దిస్ ఇస్ నాట్ నార్మల్ సిచ్యుయేషన్, దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. ఈ సిచ్యుయేషన్లో కూడా ఆన్ ది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీని పొగుడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. ఈరోజు ప్రపంచ దేశాలు మేము చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం, ఇండియా ఈజ్ స్టిల్ బీయింగ్ అండర్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ నాట్ బీన్ అ డెవలప్డ్ కంట్రీ అని చెప్తున్నప్పటికీ కూడా మానవత దృక్పథంలో, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో, మానవత్వం విషయంలో ఇండియా ఎప్పుడో డెవలప్ అయిపోయిందన్న విషయాన్ని ఈరోజు వీళ్ళు కనుగొన్నారు. హ్యుమానిటీ ఈజ్ ద అల్టిమేట్ థింగ్, హ్యుమానిటీ ఈజ్ ద అల్టిమేట్ క్వాలిటీ. ఈరోజు డబ్బు కాదు, కమర్షియాలిటీ కాదు, బిజినెస్ కాదు, మార్కెట్ కాదు, ఇవన్నీ కాదు. ఇండియాకు ఒక గొప్ప హృదయం ఉంది. నరేంద్ర మోదీకి ఒక గొప్ప మహర్షిలాగా అనిపిస్తున్నాడు ప్రపంచ దేశాలకు. ఫార్మసిటికల్ మన భారత ఫార్మసిటికల్ కంపెనీ 90% చైనా మీద రా మెటీరియల్స్ కోసం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. ఎస్, రా మెటీరియల్స్ కోసం భారతదేశం చైనా మీద ఆధారపడి ఉంది. అదే రా మెటీరియల్స్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోగలిగితే చైనా మీద ఆధారపడే అవసరం లేదు. ఈరోజు బాత్రూంలో బకెట్ల దగ్గర నుంచి, మగ్గుల దగ్గర నుంచి, జగ్గుల దగ్గర నుంచి, ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వచ్చు, వాటర్ బాటిల్స్ కానివ్వచ్చు, స్పూన్లు కానివ్వచ్చు, మనం తినే పళ్ళాలు కానివ్వచ్చు, బౌల్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి చీప్ అని చెప్పి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మనం తక్కువని ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. కానీ ఈరోజు అదే చైనా. ఒకవేళ కనుక చైనా గూడ్స్ మీద మనం మక్కువ పెంచుకోకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని వాడడం మొదలు పెడితే మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, మీడియం స్కేల్ ఇండస్ట్రీ కానీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, ఇండస్ట్రీస్ పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కరోనాతో చైనా ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని మన భారతదేశం ఎప్పుడే చేస్తుంది. బంగ్లాదేశ్ లాంటి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి అసలు ట్యాక్సెస్ ఉండదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. కానీ చైనా అలా కాదు.
ఏమి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా చైనా నుంచి ఇండియాకి ఏమి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ట్యాక్సెస్ బెడద తప్పదు. కానీ చీప్ రేట్స్ కదా, మన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి మనం అక్కడ నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. ఇట్లా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, సోలార్ ఇండస్ట్రీస్కి కూడా సోలార్ ఇండస్ట్రీకి కూడా చాలా రకాల సోలార్ ఎక్విప్మెంట్స్ని మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అటు ఫార్మస్యూటికల్, ఇటు బైసికల్, ఇటు ఫైర్ క్రాకర్స్, మరోపక్క సోలార్ ఇండస్ట్రీస్, ఇట్లా రకరకాలుగా చైనా ఈరోజు మనం శాసిస్తోంది. మన ఇంట్లో మనం తెలియకో మ్యాక్సిమం 90% మన ఇంట్లో చైనా గూడ్స్ని మనం వాడుతున్నాం. భారతీయులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టువర్డ్స్ యువర్ నేషన్. మన దేశం మీద మనకి ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఈరోజు కరోనా వైరస్తో చైనా ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ రోజు నుంచి మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. దయచేసి ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ వాడమని చెప్పి శపథం తీసుకోండి. దిస్ ఇస్ మై కైండ్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఇండియన్స్, స్టాప్ యూజింగ్ ది బ్లడీ చైనా గుడ్స్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.